బనకచెర్ల ప్రాజెక్టు నికర జలాల మీద ప్లాన్ చేస్తుంది కాదన్నారు కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్. వృధా జలాలను వినియోగించుకోవడానికే బనకచెర్ల ప్రాజెక్టు కడుతున్నామని ఏపీ చెబుతోందని, అవి నికర జలాల వృధా జలాల అనేది చెప్పాల్సింది కేంద్ర జల సంగమమని ఆయన అన్నారు. బనకచెర్ల కంటే ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ మీదుగా కృష్ణా జలాలను తరలిస్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందంటున్న వెదిరే శ్రీరామ్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. బనకచెర్ల ప్రాజెక్టుతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. ఇప్పటికే ఏపీ ఇటు తెలంగాణ మధ్య జల వివాదం రోజు రోజుకు ముదురుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో జలశక్తి మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ గారు. సరే, ఏంటి బనకచెర్ల లాభమా నష్టమా? ఆ ప్రాజెక్ట్ ఎందుకు తెర మీదకి వచ్చింది ప్రస్తుతం? బనకచెర్ల లాభమా నష్టమా అంటే అది ఒకరికి లాభం ఒకరికి నష్టం అనే ఆలోచన ఉంది. ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది బేసికల్లీ దట్స్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. అది నికర జలాల మీదనైతే ప్లాన్ చేసింది కాదు. నికర జలాలు సిడబ్ల్యూసి ఏ ప్రాజెక్ట్కైనా ఏ రాష్ట్రానికైనా కానీ 75% డిపెండబిలిటీ కింద కేటాయిస్తుంది. ఆ కేటాయింపులు మాత్రం ఈ ప్రాజెక్టుకు లేవు. ఒక రాష్ట్రము నికర జలాలు కాకుండా అది వేరే ఏది వరద జలాలను సర్ప్లస్ అనో ఫ్లడ్ అనో ఏ పేరు పెట్టుకున్నా కానీ ఒక రాష్ట్రం అట్లా ప్లాన్ చేసినప్పుడు న్యాచురల్గా వేరే రాష్ట్రాలకు అప్రహెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదో జలాల పేరు మీద అది నీకు వరద జలాలు కానివ్వండి, ఫ్లడ్ వాటర్స్ కానీ ఏ పేరైనా కానివ్వండి, పక్క రాష్ట్రం నికర జలాల మీద ప్లాన్ చేసిన ప్రాజెక్ట్స్ ఎఫెక్ట్ అయితే న్యాచురల్గా ఆ రాష్ట్ర ప్రజలకు భయం ఉంటుంది, రైతులకు భయం ఉంటుంది. సో అందుకనే ఒక పద్ధతి ప్రకారము సిడబ్ల్యూసి 75% డిపెండబిలిటీ అనేది నికర జలాల కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది. దాని ప్రకారము ప్లాన్ చేస్తే ఏ రాష్ట్రమైనా కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. వరద వృధాగా వెళ్తున్న వాటర్ని మేము వాడుకుంటున్నాం, తెలంగాణకి ఎలాంటి ఇబ్బంది లేదనేది ఏపీ వాదిస్తోంది. దీని ఎట్లా సిడబ్ల్యూసి చెప్పాలండి ఆ మాట. సెంట్రల్ వాటర్ కమిషన్ ఈజ్ ద ప్రీమియర్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ కంట్రీలో. ఏ రాష్ట్రం కూడా ఆ రాష్ట్రము ఇన్ని జలాలు ఉన్నాయి ఇన్ని పోతున్నాయి అని ఏదో లెక్కలు చెప్తే కుదరదు. నేను ప్రజెంటేషన్లో చెప్పినట్టు 3000 TMC ఆన్ యావరేజ్ పోతున్నాయి అన్నప్పుడు సిడబ్ల్యూసి యావరేజ్ వాటర్స్ లెక్కేస్తే 1100 TMC యావరేజ్ వాటర్స్, వరద జలాలు ఫ్లడ్ వాటర్స్ అనలే, యావరేజ్ వాటర్స్. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం యావరేజ్ వాటర్స్ మీద ప్రాజెక్ట్స్ ప్లాన్ చేయరు. 75% డిపెండబిలిటీ కింద ప్లాన్ చేస్తారు. దాని ప్రకారము మనకున్న నీళ్ళు అన్నీ కూడా వాడేసినాం, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ. ఒక చుక్క కూడా ఈ రెండు రాష్ట్రాలకు లేవు. ఈ యావరేజ్ వాటర్స్ మీద కనుక ప్లాన్ చేయదలుచుకుంటే ముందు పై రాష్ట్రాలు నికర జలాల మీద ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ కావాలా, అక్కడ ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ కావడమే కాదు యుటిలైజేషన్ కూడా జరగాల. అదంతా జరిగినాక అప్పుడు అసలు యావరేజ్ వాటర్స్, అది కూడా యావరేజ్ వాటర్స్ మీద సిడబ్ల్యూసి అలౌ చేస్తే అప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అసలు యావరేజ్ వాటర్స్ మీద ప్రాజెక్ట్ ప్లానింగ్ అనేది లేదు కంట్రీలో. రెండోది ఆ ఫ్లడ్ వాటర్స్ అనేది సర్ప్లస్ వాటర్స్ వృధాగా పోయే అనే కాన్సెప్టే లేదు. సిడబ్ల్యూసి చెప్పిన మాట కాదు ఇది. ఏ రాష్ట్రము ఏది చెప్పినా కానీ ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, ఎవరి సబ్జెక్టివ్ టాక్ వాళ్ళది. బట్ ఆబ్జెక్టివ్ థింగ్ ఈజ్ సిడబ్ల్యూసి. సో ఇప్పటికే మీకు కాళేశ్వరం అంశంలో సిడబ్ల్యూసి కావచ్చు, జలశక్తి కావచ్చు, వారు చెప్పిన ఆదేశాల మేరకే తుమ్మిడియేటి నుంచి ఇక్కడ మార్చాం, ఇక్కడ నిర్మించాం, వాళ్ళు ఇచ్చిన ఆదేశాలతోటే ఇచ్చామనేది చాలా స్పష్టంగా గత తెలంగాణ ప్రభుత్వంలో ఇరిగేషన్ మిషన్ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మాట మార్చింది సిడబ్ల్యూసి జలశక్తి అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది వాళ్ళ నుంచి. స్పష్టంగా నిన్న కూడా హరీష్ రావు మాట్లాడినటువంటి సేమ్ ఇప్పుడు బనకచెర్ల అంశంలో కూడా సిడబ్ల్యూసి జలశక్తి అదే తంతు కొనసాగిస్తుంది. తర్వాత మళ్ళీ మాట మార్చే అవకాశాలు ఉన్నాయనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సిడబ్ల్యూసి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందుకంటే అలవెన్స్ ప్రభుత్వం కాబట్టి. ఇప్పుడు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిడబ్ల్యూసి లొకేషన్ మార్చమని చెప్పలేదండి. అది రాష్ట్రం యొక్క, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిసిషన్. సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా కానీ వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా చెప్తుంది. వాటర్ అవైలబిలిటీ 165 TMC 75% డిపెండబిలిటీ కింద ఉందనేది సిడబ్ల్యూసి చాలా క్లియర్గా చెప్పింది. పై రాష్ట్రాలు వీటిని నికర జలాలు కాకుండా సర్ప్లస్ వాటర్ పేరు మీద ఏమన్నా వాడుకుంటే మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పింది సిడబ్ల్యూసి. అంతేగాని 165 TMC లేవని చెప్పలేదు. నెంబర్ 1. నెంబర్ 2, వ్యాప్కోసు ఇక్కడ చెప్పింది, ఇట్లా చెప్పింది. వ్యాప్కోస్ ఈజ్ నాట్ ఏ లీగల్ ఎంటిటీ, ఇట్ ఈజ్ ఓన్లీ కమర్షియల్ ఎంటిటీ. వ్యాప్కోస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PSU, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని, అదొక ప్రైవేట్ క్లయింట్స్ కూడా పనిచేస్తుంది, DPR తయారు చేస్తుంది. ప్రామాణికంగా తీసుకోవాల్సింది సిడబ్ల్యూసి.
సిడబ్ల్యూసి ఎప్పుడు కూడా లొకేషన్ షిఫ్ట్ చేయమని చెప్పలేదు. అక్కడ నీళ్ళు అవైలబుల్ ఉన్నాయో చెప్పమంటే 165 టీఎంసీ ఉందని చెప్పింది. ఇక్కడ నీళ్ళు అవైలబుల్ అని ఉన్నాయంటే 280 ఉన్నాయని చెప్పింది. ఈ రెండు కూడా 75% డిపెండబిలిటీ కింద సేమ్ లెక్కల మీద ఆధారపడే చెప్పింది. వేరే రీజన్స్ తోటి అప్పటి ప్రభుత్వం లొకేషన్ మార్చుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తప్పితే కేంద్ర ప్రభుత్వం కానీ సిడబ్ల్యూసీ కానీ ఎప్పుడు మార్చమని చెప్పి. ఇప్పుడు బనకచెర్ల పైన సిడబ్ల్యూసీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇచ్చిందా, అనుమతులు ఇచ్చిందా, లేదంటే సొంతంగా నిర్వహించిందా? లేదు అసలు అనుమతులు ఎక్కడియండి. ఇప్పుడు నేను చూపెట్టినా కదా, సిడబ్ల్యూసీ కానీ జిఆర్ఎంబి కానీ పీపీఏ కానీ క్లారిఫికేషన్స్ అన్నీ అడిగింది కదా. సో అనుమతుల దాకా ఎక్కడ వెళ్ళిందండి, ఇంతవరకు డిపిఆర్ఏ రాలేదు. నిర్మాణం జరుగుతుందా లేదా నాకు తెలియదు, బట్ అనుమతులు మాత్రం ఎక్కడా లేవు. అసలు ఒక్కడు కూడా ముందుకు పడలేదు అట్లా. సార్ ఇంకొకటి ప్రధానంగా ఇచ్చంపల్లి నుంచి ఈ గోదావరి జలాలను నాగార్జున సాగర్ నుంచి అటు పెన్నా కావేరికి అటు తరలించవచ్చు, ఆ ప్రపోజల్ మీద మేము చర్చకు సిద్ధం అనేది కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇది వదిలి బనకచెర్ల నిర్మించడం సరైనది కాదనేది కూడా వాదన వినిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు నుంచి ఈ బనకచెర్ల ఇష్యూ అనేది లేనప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేసింది. ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ కనుక స్టేట్స్ ఒప్పుకుంటే అందరికీ బెనిఫిట్ జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీదనే ఉంది. సో అది ఇంచంపల్లి నుంచి అయితే అన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. ఏ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు దేనికి కూడా సంబంధించిన నీళ్ళు ఏది కూడా వాడం కాబట్టి ప్రాబ్లం ఉండదు. చెప్పాలి సరైనదంటారా ఒకవేళ ప్రపోజల్ ప్రభుత్వం? ఖచ్చితంగా ఎందుకంటే అది నికర జలాల మీద ఉన్న ప్లాన్. అది వరద జలాలు బనకచెర్లకు దీని డిఫరెన్స్ అదే. బనకచెర్లనేమో సర్ప్లస్ వాటర్ అని ఫ్లడ్ వాటర్ అని ఏదో అది డిఫైన్ సైంటిఫిక్ శాంక్టిటీ లేని వాటర్ అదే పర్సెప్షన్. ఇదేమో నికర జలాల మీద ప్లాన్ అయి ఉంది. వేరే రాష్ట్రం వాడని మేము వాడతామని చెప్తున్నాము. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీ. పబ్లిక్ సమావేశానికి చంద్రబాబు ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళారు. తెలంగాణ ప్రభుత్వం రామని తేల్చి చెప్పింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అది నాకు తెలియదండి, రెండు రాష్ట్రాలు డిసైడ్ చేసుకోవాలి అది. సో ఇది ఇప్పటివరకు బనకచెర్లకు సంబంధించి సిడబ్ల్యూసీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వలేదు. బనకచెర్లకు సిడబ్ల్యూసీకి అటు కేంద్ర ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధం లేదు. కానీ ఖచ్చితంగా బనకచెర్ల కాకుండా ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ నుంచి అటు పెన్నా కావేరి ఆ సేమ్ వాటర్ తరలించడం చాలా సులువైన పని. అది ఇంతకుముందే ప్రపోజల్ కూడా ఉంది. బనకచెర్ల కంటే ఇది చాలా బెటర్ దెన్ అనేది కూడా చెప్తున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ అంశమైనా సరే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని ఈ జల వివాదానికి ఒక పరిష్కారం తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేయాలనేది వెద్ర శ్రీరామ్ చెప్తున్నటువంటి అంశం.